వెల్కమ్ టు టూరైన్ న్యూస్. మొదటి ప్రాధాన్యత రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ప్రామాణికంగా పథకాలు వర్తింపచేయాలి. పథకాలలో కోత విధించి ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కుట్ర. ప్రజా పాలనలో యువ వికాసం ఎక్కడ? నిరుద్యోగులను నిలువున ముంచిన ప్రభుత్వం. నందిమల్ల అశోక్ బీఆర్ఎస్ మీడియా కన్వీనర్. ప్రభుత్వం చెప్పినట్టు ప్రజాపాలనపై స్పష్టత లేక ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజల ముంగిట్లకి పోయి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బజారు నిలబెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆసరా, రైతు బంధు, ఇల్లు లేని వాళ్ళ జాబితా ప్రభుత్వంతో ఉన్న కాలం గడపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. 44 లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోవడం అనడం అవివేకమని, నిరుద్యోగ వృత్తి ప్రకటించి 6 గ్యారంటీలలో యువత వికాసం గూర్చి ఊసే ఎత్తకపోవడం, నిరుద్యోగులను మోసం చేయడమే. ప్రభుత్వం ధాన్యం 500 బోనస్ ఇస్తూ కొంటాం అన్న మాట నిలబెట్టుకొని రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వెంటనే రేషన్ కార్డుల మంజూరుపై స్పష్టత ఇచ్చి రేషన్ కార్డు ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రజాపాలన పరిశీలనలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మెకానిక్ శ్రీను, లతీఫ్ ఉన్నారు. నిన్న ప్రభుత్వం అభయాస్తం పేరిట ప్రజాపాలన చేపట్టడం జరిగింది. ఈ ప్రజాపాలన సెంటర్లను కూడా నిన్నటి నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా మేము ఆరాధించి ఇవాళ మీడియాతో పంచుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి పలు సూచనలు, డిమాండ్లు కూడా చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈరోజు ప్రజాపాలనలో ఇవాళ కేవలం కాలయాపన కోసమే ప్రజాపాలన నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి వారి ఖాతా నెంబర్లు తీసుకొని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు కానీ వేరే ఇతరత్ర అన్నీ కూడా వారికి నేరుగా ఇంటికి చేరే విధంగా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మొట్టమొదటిలాగానే ఇవాళ జనాలంతా లైన్లో క్యూలో పెట్టి భౌతికంగా దరఖాస్తులు తీసుకొని వారికి ఏదో మభ్యపెట్టడానికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ఇవాళ మీరు ఏమైనా సంక్షేమ పథకాల 6 గ్యారంటీలని అవి కూడా మేము అధికారంలోకి వచ్చిన 9 రోజుల్లోనే మేము అందరికీ కూడా అందింపజేస్తామని చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేక ఇవాళ కాలయాపన చేయడానికి కేవలం ప్రచారంకు మేమేదో అనేక సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీ చేసలేదు, మేమే చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగానే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ ప్రజాపాలన నిర్వహిస్తుందని టీఆర్ఎస్ పార్టీ ఇవాళ భావిస్తూ ఉన్నది. ఇవాళ రేషన్ కార్డు చాలా మందికి లేవని మీరే ఆరోపిస్తున్నారు. ఇవాళ మీరు ఏ ప్రాతిపదికన ఇవాళ ప్రజాపాలన సంక్షేమ పథకాల 6 గ్యారంటీలు ప్రజలకు అందిస్తారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇస్తున్నటువంటి అప్లికేషన్లు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక 100 మాత్రమే ఇచ్చి ప్రజలందరూ కూడా ఎదురు చూపులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలకు కావాల్సిన స్పష్టత ఇవ్వడంలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ విఫలమైందని కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తీవ్రంగా దీన్ని ఆక్షేపిస్తూ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం మొత్తం అంత జాబితా ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డాటా మొత్తం స్వీకరించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా కింద 44 లక్షల మంది ఇవాళ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎవరితోనో ఇప్పుడు అప్లికేషన్లు తీసుకోకుండా వారికి వెంటనే మీరు ఆసరా పథకం డబ్బులు ఇవ్వచ్చు. కానీ అందరూ కూడా అప్లై చేసుకోవడంలో మీ దురుద్దేశం మాకు అర్థమవుతుంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి ఈ ప్రజాపాలన ఉపయోగిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటే మొట్టమొదటిగా రేషన్ కార్డుకు ప్రామాణికంగా తీసుకోవాలి. రేషన్ కార్డుకు ప్రాధాన్యత ఇచ్చి మొట్టమొదటి రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ ఇస్తామని అంటున్నారు. ఇవాళ కుటుంబంలో 5 మంది రైతులు ఉంటారు. వాళ్ళకి సర్వే నెంబర్లు సపరేట్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకరి పేరు మీద ఎకరం ఉంటుంది, ఒకరి పేరు మీద 2 ఎకరాలు ఉంటాయి, ఒకరి పేరు మీద 5 గుంటలు ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఇవాళ రైతు బంధు పథకం రావాలనుకుంటే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద కూడా ఒకటే అప్లికేషన్ ఇస్తే ఆ ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటే దాదాపు 5-6 మంది మహిళలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఈ మీరు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తారనేది నేను ఈ విధంగా